వృశ్చిక రాశి వారికి మే 1వ తేదీ గురువారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి, అలాగే వీరికి రేపటి రోజున ఒక స్త్రీ వలన ప్రమాదం పొంచి ఉంది అనేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి. వృశ్చిక రాశి వారు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని ఒక కామెంట్ అయితే తప్పకుండా రాయండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం అయితే చేయండి. ఇక వృశ్చిక రాశి వారి దినఫలితాల గురించి తెలుసుకోబోయే ముందు, చాలామంది ఎక్కడెక్కడో జ్యోతిష్యం అనేది చెప్పించుకుంటూ ఉంటారు. కొంతమంది ప్రయోజనం పొందింటారు, కొంతమంది ప్రయోజనం పొందక చాలా బాధపడుతూ ఉంటారనమాట. కానీ ఈ గురువుగారి దగ్గర ఎవరైతే చూయించుకున్నారో వాళ్ళందరికీ కూడా చాలా మంచి జరిగిందండి. ఒకానొక సమయంలో నేను కూడా ఎన్నో బాధలను అనుభవిస్తున్నటువంటి సమయంలో గురువుగారిని కాంటాక్ట్ అయ్యానండి. నా సమస్యలన్నిటికీ పరిష్కార మార్గం నాకు లభించి ఈ రోజున నేను చాలా సంతోషంగా ఉన్నాను. అలంపూర్ జోగులాంబాదేవి జ్యోతిష్యాలయం అండి, గురూజీ సీతారామరాజు గారు. గురువుగారి నెంబర్ వచ్చేసి 8309825216. ఫోన్ ద్వారానే మీకు జ్యోతిష్యం చెప్తారండి. ప్రేమించిన వారు దూరం అవ్వడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య మనస్పర్ధలు, పెళ్లి కుదరకపోవడం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగాల నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపించబడుతుందండి. చాలా నమ్మకమైనటువంటి గురువుగారండి ఈ గురువుగారు. మీకు సమస్యలు ఉన్నట్లయితే గురువుగారికి కాల్ చేయండి. మీ సమస్యలన్నిటినీ ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోండి. సమస్యలకు తగినటువంటి పరిష్కారాలు మనకు కొన్ని పూజలు కానీ పరిహారాల రూపంలో చెప్తారు. చాలా నమ్మకమైనటువంటి గురువుగారు. తప్పకుండా మీకు సమస్యలు ఉంటే ప్రయత్నం చేయండి. ఇప్పుడు వృశ్చిక రాశి వారి దినఫలితాల ప్రకారం వీరికి రేపటి రోజున జరగబోయేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి, అలాగే ఏ దేవతారాధన చేయడం వల్ల వృశ్చిక రాశి వారికి రేపు అనుకూలంగా ఉండబోతుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. అయితే ఈ వృశ్చిక రాశి వారి వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే చాలా మొండి స్వభావాన్ని కలిగి ఉన్నప్పటికీ కూడా చాలా మంచి మనస్తత్వంతో ఉంటారనమాట. అంటే ఎవరైనా కానీ వీరికి ఎటువంటి హాని తలపెట్టాలని చూసినా కూడా కానీ వారు మాత్రం ఎప్పుడు కూడా ఏది పట్టించుకోరు. పైన భగవంతుడు చూసుకుంటాడు అనేటువంటి భావనను అలవరుచుకొని ఉంటారు. కానీ వీరికి రేపటి రోజున ఒక స్త్రీ వలన, అంటే మనకు ఇరుగు పొరుగు వారు కావచ్చు, మన బంధువులలో ఉన్నటువంటి స్త్రీలు కావచ్చు, మన కుటుంబ సభ్యులలో ఉన్నటువంటి వారు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఎవరైనా కావచ్చండి, ఒక స్త్రీ వలన మీరు రేపటి రోజున చాలా పడవలసినటువంటి సమయం అనేది వస్తుందన్నమాట. ఆ స్త్రీ అనే మిమ్మల్ని వెన్నుపోటు పొరుస్తుందండి. చాలా బాధాకరమైనటువంటి బాధలను మీరు అనుభవించే ఈ స్టేజ్కి వచ్చింటారు. కానీ ఆ వ్యక్తి మాత్రం మిమ్మల్ని తప్పకుండా రేపటి రోజున కొన్ని బాధలకైతే గురి చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మీరు ముందుగానే తెలుసుకొని జాగ్రత్తగా ఉండండి. ఈ వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఇతరులకు చాలా ప్రాధాన్యతనిస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ కూడా మర్చిపోకుండా జీవితాంతం గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కానీ పాత బంధుత్వాలను కానీ అసలు విడిచిపెట్టరని చెప్పుకోవచ్చు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయని చెప్పుకోవచ్చండి. అంటే కార్యరంగంలో దూకుడిగా వ్యవహరిస్తారు. కార్యదక్షత వీరికి ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా కానీ మొదలు పెడుతూ ఉంటారు. అతీంద్రియ విద్యపై ఆసక్తి కూడా వీరికి అధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చండి. అలాగే ఏదైనా సాధించాలనే పట్టుదల కూడా ఈ వృశ్చిక రాశి వారికి అత్యధికంగా ఉంటుంది. ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్య, వృత్తి, ఉద్యోగం, ఇంకా వ్యాపార వర్తకాల్లో ఖచ్చితంగా రాణిస్తారని చెప్పుకోవచ్చు. ఆర్థిక క్రమశిక్షణకు కూడా బాగా పాటిస్తారు. స్థిరాస్తులను కూడా వీరికి అభివృద్ధి పరుస్తారనమాట. అలాగే అనువంచికంగా వచ్చినటువంటి వంశపారంపర్యంగా వచ్చిన వ్యాపారాల్లో అనేక రకాల మార్పులు చేసి అయితే వీరు ఒక పదంలోకి తీసుకొని వెళ్ళడానికి నిరంతరం కృషి చేస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా 2025 మే 1వ తేదీ తప్పకుండా దినఫలితాల ప్రకారం ఈ వృశ్చిక రాశి వ్యక్తులను మనం గమనించినట్లయితే ఒక స్త్రీ మిమ్మల్ని వెన్నుపోటు పొడిచేటువంటి అవకాశం రేపటి రోజున కనిపిస్తుంది. అంటే ఏదైనా కానీ సంతకాల విషయంలో కానీ ఒక స్త్రీ కావచ్చు మిమ్మల్ని సహాయం అడిగినప్పుడు, ఇది ఆర్థికపరమైనటువంటి అంశమైనా కానీ ఇతరత్ర ఏదైనా సహాయానికి కానీ ఆ సహాయం చేయడం వల్ల మీకు ఏదైనా కీడు జరిగేటువంటి అవకాశాలు కానీ, పత్రాలపై సంతకాలు చేసేటువంటి వ్యవహారాల్లో కానీ, అంటే ఆస్తి పంపకాలలో కానీ, ఇంకా ఉద్యోగంకి సంబంధించినటువంటి స్థలాలలో కానీ ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఏదైతే ఉందో, అంటే మీ పైన
కుళ్ళును అసూయను కలిగి ఉన్నటువంటి ఒక స్త్రీ ఎవరైనా మీ యొక్క లైఫ్లోకి ఉండి ఉన్నట్లయితే మీరు పనిచేసే చోట కావచ్చు, మీ ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో కానీ అటువంటి స్త్రీ పట్ల మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. వారు మీతో ఏది మాట్లాడినా సరే ఆ మాటల వెనకాల దాగి ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా మీరు ఖచ్చితంగా గమనించాలండి. ఎందుకంటే మిమ్మల్ని ఏదో ఒక రోజు ట్రాప్ చేయడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తారండి. కొన్ని ఆర్థికపరమైనటువంటి అంశాల విషయంలో పెట్టుబడులు పెట్టించడానికి లేదా కొన్ని వ్యసనాలకు మిమ్మల్ని బానిస చేయడంలోకి ప్రయత్నం చేయవచ్చు. ఇంకా వృశ్చిక రాశి వారికి చెందినటువంటి స్త్రీల విషయంలో అయితే జాగ్రత్తగా ఉండాలి, లేదా పురుషుల విషయంలో కూడా జరగవచ్చు. ఈ విధంగా స్త్రీ మాత్రం మిమ్మల్ని చాలా ఇబ్బందులకు తలెత్తే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. గొడవలకు దారితీసేటువంటి పరిణామాలు అయితే కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా జాగ్రత్త పడండి. అలాగే ఈరోజు దినఫలితాల ప్రకారం చూసినట్లయితే కనుక ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపారం జీవితం గురించి ఎన్ని మెలకువలు నేర్చుకునే అవకాశం మీ ముందుకైతే వస్తుంది. ఒక నూతన వ్యక్తి మీ యొక్క లైఫ్లోకి తప్పకుండా వస్తారు. వినియోగదారులకు మీ యొక్క ఏదైనా కానీ అంటే వ్యాపారంలోకి ఎంటర్ అవ్వచ్చు, మీ కొత్త పరిచయాలు ఏర్పడవచ్చు. ఇలా ఎవరైనా సరే మీ ఒక రకంగా అయినా సరే నూతన వ్యక్తి రాక మాత్రం మీ యొక్క జీవితంలో ఉంటుంది. వారి వల్ల మీ యొక్క జీవితంలో అనేక రకాల పరిణామాలు అయితే భవిష్యత్తులో కూడా మీకు సంభవించబోతున్నాయని చెప్పుకోవచ్చండి. అయితే ఈ యొక్క దినఫలితాల ప్రకారం వారి వల్ల ఊహించని ఒక పరిణామం అయితే సంభవించేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మీ యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి పదంలో వెళ్ళడానికి వారి మాటల ద్వారా మీకు కొన్ని సలహాలు అయితే అందుతాయి, కొన్ని సూచనలు ఇంకా వారు అందజేస్తారనమాట. ఈ కారణంగా వారి వల్ల మీరు ఖచ్చితంగా మీ యొక్క వ్యాపార జీవితం గురించి కొన్ని మెలకువలను నేర్చుకునే అవకాశం కూడా రాబోతుంది. అలాగే ఈరోజు దినఫలితాల ప్రకారం ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ జీవితంలో కొన్ని సవాలు ఎదుర్కొనవలసిన పరిస్థితి అయితే మీకు కనిపిస్తుంది. ఈ యొక్క ఉద్యోగ జీవితంలో చాలా రోజులుగా ఇటువంటి సమస్యలతో మీరు బాధపడుతూ ఉండొచ్చు, కానీ ఆ సమస్యలకు పరిష్కారాలు మాత్రం ఖచ్చితంగా మీకు లభించబోతున్నాయని చెప్పుకోవాలి. ఈ విధంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారి యొక్క జాతకం ప్రకారం మీరు కొన్ని సమస్యలను ఎదుర్కొనవలసినటువంటి పరిస్థితులు అయితే ఉద్యోగస్తుల జీవితంలో చూస్తారు. పై అధికారులతో ఇబ్బందులు కావచ్చు, మీ యొక్క పై అధికారులు మీపై పని ఒత్తిడి పెంచడం కారణంగా మీకు విసుగు చెంది వారిని ఒక మాట అనడం కానీ కాస్త గొడవలకు దారితీసే పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి మాటలను అదుపులో ఉంచుకోండి. ఏదైనా సరే మీపై అధికారులు కాబట్టి సున్నితంగా మీరు ఖచ్చితంగా మాట్లాడాలి, వారిని బాధ పెట్టకూడదు. అంతేకాని అధికారాన్ని చెలాయిస్తే మీ యొక్క ఉద్యోగ జీవితంపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపించేటువంటి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అంశంలో ఈ యొక్క రాశి వారు తగిన జాగ్రత్తలు అయితే తప్పకుండా తీసుకోవాలండి. అలాగే ప్రమోషన్స్ పొందుకునే అర్హత ఉండి కూడా పొందుకోలేకపోతున్నటువంటి ఉద్యోగస్తులకు ఎవరైతే ఉన్నారో ఈరోజు దినఫలాల ప్రకారం దానికి సంబంధించినటువంటి పై అధికారుల ద్వారా కావచ్చు, లేదా మీ తోటి ఉద్యోగస్తుల ద్వారా కావచ్చు, మీ కార్యాలయంలోకి దాని గురించి చర్చ నడుస్తుందన్నమాట. ఖచ్చితంగా మీ ప్రమోషన్కి వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చండి. ఈరోజు దినఫలాల ప్రకారం చూస్తే కనుక ఆర్థిక పెరుగుదల కోసం నిరీక్షిస్తున్న ఉద్యోగస్తులకి కూడా దానికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ న్యూస్ అయితే అందుకోబోతున్నారు. అంటే ఎవరైనా సరే లోన్ల కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా, లోన్లు శాంక్షన్ అయ్యే అవకాశం అయితే తప్పకుండా మీకు కనిపిస్తుంది. గృహాన్ని కొనుగోలు చేయాలని లేదా గృహం యొక్క సేల్ చేయాలని అనుకుంటూ ఉంటారు కదా, అలాంటి వారికి కూడా ఆశించిన దానికంటే ఎక్కువ అమ్మడం కానీ ఆశించిన దానికంటే ఎక్కువగా కొనడం కానీ అంటే ఈరోజు దినఫలాలు మీరు ఖచ్చితంగా చూస్తారనమాట. మీరు ఒక మంచి డెసిషన్ అయితే ఖచ్చితంగా ఈరోజు తీసుకోబోతున్నారని చెప్పుకోవచ్చు. ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా మీరు చేసుకోండి. సుబ్రహ్మణ్య స్వామి అష్టకాన్ని పఠించండి, దుర్గాదేవి అష్టకాన్ని కూడా పఠించండి. అలాగే మీ ఆర్థిక స్తోమత అనుకూలిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానంగా ఇవ్వండి. గోమాతను దానంగా ఇవ్వడం ద్వారా మీరు చేసిన పాపాలన్నీ తొలగిపోయి మీకు జన్మల పుణ్యం అనేది తప్పకుండా లభిస్తుంది. అలాగే పేదవారికి, అనాథలకు, అభాగ్యులకు దాన ధర్మాలు చేయండి. ఆకలితో అలమటిస్తున్న వారికి అన్నదానం చేయండి. అన్నదానం మహాదానం అంటారు. కాబట్టి అన్నదానం చేయడం వలన మీరు చేసిన పాపాలన్నీ పోయి మీకు పుణ్యఫలం అనేది తప్పకుండా లభిస్తుంది. అలాగే మీ ఆర్థిక అభివృద్ధి కూడా మెరుగుపడుతుంది. చూశారు కదండి వృశ్చిక రాశి వారికి రేపటి రోజున జరగబోయేటువంటి శుభ అశుభ పరిణామాలు. అలాగే ఒక స్త్రీ మిమ్మల్ని ఎటువంటి వెన్నుపోటు పొడవబోతుంది, ఆ స్త్రీ వలన మీరు జాగ్రత్తగా ఉండాలి. అంటే ఆ స్త్రీ మరెవరో కాదండి, మీ చుట్టుపక్కల వారు కావచ్చు, ఎవరైనా కానీ ఇరుగు పొరుగు వారు కావచ్చు, మీకు తెలిసినటువంటి ఒక ఆడ మనిషి ద్వారా, ఒక స్త్రీ ద్వారానే మీరు కొంచెం
ప్రమాదం అంటే చెప్పేటువంటి విషయాలంటే ఏదైనా కానీ గొడవలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. మిమ్మల్ని బాధించేటువంటి అవకాశాలు, మీపై కుళ్ళు కుతంత్రాలతో ఏదైనా చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ వృశ్చిక రాశి వారికి చెందినటువంటి స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఒక స్త్రీ ద్వారా కానీ మీరు రేపు కొంచెం బాధపడేటువంటి పరిస్థితి అయితే ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. చూశారు కదండి, వృశ్చిక రాశి వారికి రేపటి రోజున జరగబోయేటువంటి పూర్తి అంశాల గురించి మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారని అనుకుంటే ఇక సెలవు తీసుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.